ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో సంఘమిత్ర కార్యాలయం నందు దేనికి పనికిరానటువంటి అరటి వ్యర్థాలతో మహిళా రైతులకు ఉపాధి కల్పిస్తూ మహిళలకు శిక్షణ కల్పించి బుట్టలు, మ్యాట్లు, పర్సులు, ఫ్లవర్ వాజులు, బుట్టలు మహిళా రైతులకు రెండవసారి అవగాహన మేరకు సూచనలు తెలియజేశారు. ఇంట్లో కూర్చున్నటువంటి మహిళలకు ఎంతో ఈ కార్యక్రమం ఉపయోగమని డిఆర్డీఏ నాగరాజ్ కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడిఎం బాబు, ఎల్డిఎం మణి శేఖర్, డిపిఎం మధుసూదన్, ఏపీఎం నాగేంద్ర ప్రసాద్, ఏపీఎం శరితారెడ్డి, సిసిలు మరికొంతమంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం, స్వాగతం అండి. ఇప్పుడు అందరూ మనం చూసుకున్నట్టు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక నెల పాటు మీకు ఇందాక మేడం వాళ్ళు చెప్పినట్టు బనానా వేస్ట్ ఫైబర్స్ నుంచి ఎట్లా ఆర్టిక్రాఫ్ట్ చేసేదని ఒకటి ఉంటుంది. దీంట్లో థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు కవర్ చేస్తారు. ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ నుంచి అంతని ఎట్లా వీవింగ్ చేయాలి, అంతన ఫైనల్ ప్రోడక్ట్ ఎట్లా చేయాలి, అదంతా కవర్ మీకు ఒక 20 to 30 డేస్లో ఈ సమాఖ్యలో మీకు కండక్ట్ చేస్తారు. సో దానికి ఒక టెక్నికల్ పార్ట్నర్గా మూసా ఫైబ్రల్ అని ఒక టెక్నికల్ పార్ట్నర్ ఉన్నారు. ఇందాక ట్రైనర్ కూడా ఆ మూసా ఫైబ్రల్ నుంచి వచ్చినారు. సో వాళ్ళు మీకు ఈ స్పెషలైజ్ ట్రైనింగ్ ఇస్తారు. సో ఇదే నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చిన మహిళలు మీరు అందరూ నేర్చుకునే వాళ్ళ బయట వాళ్ళు కూడా ఉండుంటారు నాకు తెలిసి, కొంతమంది వివోఏలు కూడా ఉండుంటారు. బట్ నేర్చుకోవడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళు మాత్రం ఈ ఊరికి రాలేదని మేము చాలా కష్టపడ్డాం ఈ ప్రాజెక్ట్ని ఇక్కడికి తీసుకొని రావడం కోసం. ఇంతకు ముందు మనము కొంత బేసిక్ ట్రైనింగ్స్ రెండు ఇచ్చాము. జస్ట్ ఫైబర్ తీయడం ఎట్లా అన్న ట్రైనింగ్ ఒకటి ఇచ్చాము. తర్వాత ఈ బుట్టలు ఇలాంటివి తయారు చేయడం ఎట్లా అన్నది కూడా ఇచ్చాము మనం. అయితే వాటికి అంతగా మార్కెటింగ్ లేక ఇబ్బందులు పడ్డాము మనం. కాబట్టి ఇటువంటి వాటికైతే ఖచ్చితంగా మార్కెట్ ఉంటుంది. మనకి హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, డోర్ మ్యాట్స్ కావచ్చు, కర్టెన్స్, ఇట్లాంటి వాటికైతే డైలీ మనం ఇళ్లలో యూజ్ చేసుకునే వస్తువులు కాబట్టి వాటికైతే ఖచ్చితంగా మార్కెట్ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశము. దాంతో పాటు మనకి మూసా ఫైబర్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామన్నారు. నా శుభాకాంక్షలు. ఈ ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ అరటి వేస్ట్ నుంచి దాన్ని తయారు చేయగలని మెటీరియల్ తయారు చేసే కార్యక్రమంతో ఇది త్రూ మిషన్స్ ద్వారా చేస్తారని కూడా చెప్తున్నారు. సో ఆల్రెడీ కూడా మీరు చేసినవి కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ. సో ఇది చాలా ఉపయోగకరమైనది. మేమంతైతే ఫస్ట్ టైం చూడడం దీన్ని. సో దీంట్లో ఎలా చేయాలి, ఇంకా ఫర్దర్గా ఎలా చేయాలి అనేది కూడా దానికి సంబంధించి మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడికి పిలిచిన కార్యక్రమం ఇది. సో ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎలా చేయాలో ఇంకా మీ స్కిల్ బాగా డెవలప్ చేసుకొని ఈ మిషన్స్ ద్వారా బాగా గ్రహించి వాటి ద్వారా లబ్ధి పొందవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు, నా శుభాకాంక్షలు. ఆల్రెడీ మే జూన్ నెలలో మొదటి ట్రైనింగ్ తీసుకున్నాము, మనందరికీ తెలుసు. అప్పుడు మధ్యలో కొంతమంది డ్రాప్ అయ్యారు, అట్లా 1-2 రోజులు. అట్లా కాకుండా ఈ ట్రైనింగ్ మీరందరూ ఇంట్రెస్ట్గా వస్తేనే మనం కండక్ట్ చేసుకుందాము అని అనుకున్నాము. మేడం గారు కూడా నేను అదే చెప్పాను. కానీ మేడం వీళ్ళంతా స్వచ్ఛందంగా మేము వస్తామని వచ్చినాడు మేడం. ఈసారి మనం ఎవరిని నేను మామూలుగా మండల సమాఖ్య మీటింగ్స్లో, జనరల్ బాడీ మీటింగ్స్లో ఎక్కడ ఏ డయాస్ అయినా నేను మండలంలో చెప్తా వచ్చాను మేడం ట్రైనింగ్ గురించి. చెప్పినప్పుడు ఇంక వాళ్ళే ఇంట్రెస్ట్గా వచ్చారు మేడం మేము వస్తామని. ఎంఎస్ మీటింగ్స్లో కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి పేరు ఇచ్చారు మేడం. ఇలా వీవైస్ కూడా 6 మంది ఉన్నారు మేడం, అంతే మేడం. ఇంకా అందరూ మెంబర్స్ ఏమో. మనం లాస్ట్ టైం తీసుకున్న ట్రైనింగ్ మనం మాన్యువల్గా తీసుకున్నాము. ఈ బుట్టలు, ఇంకా డైనింగ్ టేబుల్ మ్యాట్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలాంటి ఫ్లవర్ వాజులు పెట్టుకునే బొకేస్, వేస్లు ఇలాంటివి తీసుకున్నారు మీరు మాన్యువల్గా. అంటే వాటికన్నా ఇప్పుడు ఉన్న ఈ నాగరిక దీంట్లో ఇప్పుడు కాస్త కొంచెం మోడర్న్గా ఉండేటివైతే మనకి మిషనరీ ద్వారా ఉండే ప్రోడక్ట్కి మాన్యువల్ ప్రోడక్ట్కి కొంత మనకు లుక్ వైజ్ కూడా తేడా ఉంటుంది. కాబట్టి కొంచెం దాన్ని మిషన్ ద్వారా వచ్చేది కొంత నైస్గా ఉంటుంది కాబట్టి స్మార్ట్గా ఉంటాయి కదా బ్యాగ్స్. అందుకోసమని ఈ మిషనరీ ద్వారా సెకండ్ టైం మనకి 2వ ఫేజ్లో ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వడానికి మన పిడి గారు మనకి తెలియజేయడం జరిగింది. అసలు ఈ ట్రైనింగ్ అనేది మొదట్లో పిడి గారు చెప్పినప్పుడు అసలు ఇక్కడ జరగదో పెట్టగలమో లేదో చేయగలమో లేదో అనుకున్నాను. అసలు కేవలం మేడం వచ్చిన సపోర్ట్ అసలు మామూలుగా చెప్పలేదు. ప్రతిరోజు మేడం గారు ఫాలో చేశారు. మేడం అంత ఇంట్రెస్ట్ తీసుకోబట్టి ఒక 10 మంది నేర్చుకున్నారు. 30 మందిలో కనీసం ఒక 10 మంది అయినా సరే ఫైనల్ దాకా వచ్చి ఇప్పటికీ గుట్టలు అల్లి తీసుకురాగల స్టేజ్కి వచ్చారు. కాకపోతే మనం ఎక్కువ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఎందుకు చేయాలి
చేయలేకపోతున్నాం అంటే అంత మెటీరియల్ అందించలేకపోతున్నాము త్వరగా. అంటే అదే మనం ఫైబర్ తీసే